హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మీ పిఎఫ్ అకౌంట్ పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో ఈపీఎఫ్ పాస్బుక్ అని టైప్ చేస్తారు. టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్. సో ఈ లింక్ ఓపెన్ చేస్తారు. వన్స్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ మీకు ఒక క్యాప్చా కోడ్ ఒకటి ఇచ్చారు కదా, ఆ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేస్తారు. సో సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పిఎఫ్ పాస్బుక్ అకౌంట్ బ్యాలెన్స్ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ సమ్మరీ, టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ మీకు ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. అండ్ డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేసి ఉంటే ఇండివిజువల్ బ్యాలెన్స్ అంటే కంపెనీ వైజ్ ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎన్ని కంపెనీస్ లో చేశారు, వాటి మెంబర్ ఐడి అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీ ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ మీన్స్ మీ పెన్షన్ అమౌంట్ ఎంత ఉంది అవి కూడా మీరు ఇక్కడ పాస్బుక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ పెన్షన్ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ అని 2 ways లో మనకి ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇది మనకి పెన్షన్ అంటే ఎప్పుడైతే మనం రిటైర్ అవుతామో ఆ అమౌంట్ అప్పుడు వస్తుంది. సో మీరు డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేసి కానీ ఉంటే ఆ 2 అకౌంట్స్ అనేవి మీరు మెర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తుంది. లేకపోతే మీరు ఇక్కడ మెంబర్ ఐడి అని ఉంది కదా, సో ఈ మెంబర్ ఐడిని మీరు చేంజ్ చేస్తూ మీ బ్యాలెన్స్ ని చెక్ చేసుకొని ఇండివిజువల్ కంపెనీవి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ మీరు టోటల్ బ్యాలెన్స్ ఒక దగ్గరే ఉండాలంటే మీరు ప్రీవియస్ కంపెనీ తాలూకా బ్యాలెన్స్ ని ప్రెజెంట్ కంపెనీలోకి మీరు ఫార్వర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీ పిఎఫ్ బ్యాలెన్స్ అంటే ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, పెన్షన్ అమౌంట్ ఎంత ఉంది అండ్ టోటల్ బ్యాలెన్స్ ఎన్ని. ఎక్కడ మీరు ఇక్కడ క్లెయిమ్స్ ఏమైనా మీరు చేస్తే ఆ క్లెయిమ్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పటి వరకు ఎన్ని క్లెయిమ్స్ చేశారు, ఎంత సెటిల్మెంట్ అమౌంట్ అయ్యింది, సో మీ సర్వీస్ హిస్టరీ, సో మీరు ఈ కంపెనీలో ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.